వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు రైస్ ఫ్లేవర్తో ఒక డిఫరెంట్ వెరైటీ బ్రేక్ఫాస్ట్ అయినా అవ్వచ్చు, మీరు బ్రేక్ఫాస్ట్ వాడుకోవచ్చు, లేకపోతే స్నాక్స్ అయినా పిల్లలకి సాయంత్రం స్నాక్స్ ఇప్పుడు పిల్లలకే కాదు పెద్దలు కూడా అన్ని స్నాక్స్ అనేది చాలా టేస్ట్గా బాగుంటుంది ఇది. సో దీనికి నేను ఇది పదార్థం ఏమేమి పదార్థాలు కావాలని చూపిస్తానండి. నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. నేను బియ్యం పిండి ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకోండి, కొద్ది కరివేపాకు, కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరైతే మీకు ఫ్రెష్గా ఉంటే నరికేసుకోండి, అల్లం వెల్లుల్లి ఉండడం బాగుంటుంది. ఇక్కడ హాఫ్ స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర. దీనికి మళ్ళీ కొద్దిగా సాల్ట్ అండ్ గీ ఒక స్పూన్ కావాల్సి వస్తే, నేను ఆల్రెడీ గీ యాడ్ చేసుకున్న వాటర్ కాబట్టి మీకు చూపించట్లేదు. సో రండి ఎలా చట్నీ చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఈ కడాయి పెట్టుకున్నాను. కడాయిలో నేను 1 కప్పు బియ్యం పౌడర్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ. దీనిలో ఒక స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గీ నేను ఆల్రెడీ యాడ్ చేసుకుంటాను అండి. ఈ వాటర్ కొంచెం తెల్లాలి, ఇది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినప్పుడు బియ్యం యాడ్ చేస్తాం. మీరు గీ లేకపోతే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది బాయిల్ అవ్వాలంటే బాయిల్ అయ్యేటప్పుడు మనం బియ్యం పిండి యాడ్ చేస్తాం. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుందండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను బియ్యం పిండి కొద్దిగా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి, వంట రాకూడదు దానికి. సో చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని, స్మెల్ అయితే అదిరిపోతాయి. గీ అండ్ రైస్ పౌడర్కి స్మెల్ అయితే చాలా బాగుంది. సో దీన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం ఆరబెట్టుకోవాలండి. ఇది వేడిగా వంట చేసే రాలేదు. ఆరబెట్టుకున్న తర్వాత మనం వంట చేసుకున్నాం. పిండి ఆరిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం మీకు వేడిగా ఉన్నట్టుకుంటే, లేదా కొంచెం గట్టిగా ఉన్నట్టుకుంటే కొద్దిగా వాటర్ చేతికి కత్తుకోండి, లేదంటే చేతి కొంచెం నూనె సరుపుకొని దీన్ని చపాతీ పిండిలా మంచిగా మనం ఆ పదాన్ని తీసుకొచ్చుకుంటాం. మనం మంచిగా పిసుకోవాలి దీన్ని. ఇప్పుడు అయిపోయిందండి, పిండి మంచి సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చిన్న గోళీ అంత సైజు వంటలు చేసుకోవాలి. దీన్ని నేను అన్ని వంటలు చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. కొంచెం తీసుకోవాలి, కొంచెం తీసుకొని మీకు సాఫ్ట్గా ఉంటాయి. ఇది పిండి మీకు ఇంత గోళీ సైజ్ తీసుకుందాం. ఈ సైజ్ అయినా సరిపోతాయి మనకి. సో అన్ని గోళీ సైజ్ చేసిన తర్వాత మీకు కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఈ వంటలన్నీ రెడీ అయిపోయిందండి. వంటలు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుని, నేను ఆల్రెడీ ఇడ్లీ పాత్ర పెట్టుకున్నది, క్లాత్ పెట్టుకోండి. క్లాత్ పెట్టుకుని దీని మీద అన్ని ఇప్పుడు ఏం చేసిన వంటలంతా దీని మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీన్ని సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుందాం. ఉడకబెట్టుకుందాం. మన ఇడ్లీలాగా ఉడకబెట్టిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు చూడండి మనకి ఇదన్నీ ఉడికిపోయిందండి. ఇప్పుడు మంచి సాఫ్ట్గా ఉంటాయి. దీన్ని పక్కకి పెట్టి మనం ఆరబెట్టుకుని మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కకి పెట్టుకుని ఆరబెట్టుకుందాం. ఇప్పుడు అది ఆరేపటికి మనం పోపు పెట్టుకుందామండి. నేను కడాయి పెట్టుకున్నాను. కడాయి 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు నేను 2 స్పూన్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను పోపులను వేసుకుంటాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇది కొంచెం చిటపటనేటప్పుడు మనం కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆవాలు చిటపటంటుందండి, మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత యాడ్ చేస్తాం. ఇది కొంచెం అయిందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సిమ్లో పెట్టుకోండి స్టవ్ని. ఇది కొంచెం మంచిగా పచ్చివాసన పోని వేగింది. మీకు కావాలంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నేనైతే పసుపు యాడ్ చేయట్లేదు, అది ఆప్షనల్. సాల్ట్ కూడా నేను ఆల్రెడీ మనం పిండిలో యాడ్ చేసాం కాబట్టి దీన్ని సాల్ట్ యాడ్ చేయట్లేదు. మీకు కొంచెం సాల్ట్ ఎక్కువ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. సో ఇది ఆరిపోయిందండి. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా చూడండి, ఇది చాలా సాఫ్ట్గా ఉంది. అందరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు అందరికి టేస్ట్ బాగుంటుంది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరికి స్నాక్స్, బ్రేక్ఫాస్ట్. ఇది ఎస్పెషల్లీ ఇది కర్ణాటక స్పెషల్ యాక్చువల్లీ ఇది. సో చాలా బాగున్నాయి. మీరు ఇప్పుడు ఆరిపోయింది. మనం దీన్నే పోపులో యాడ్ చేసుకుందాం. సో ఇది రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ అట్లా మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నాం. అట్లా ఇంకా టేస్ట్ బాగుంటుంది. దీనిలో మీరు పచ్చి కొబ్బరి ఉంటే యాడ్ చేసుకుంటే తురిమేసి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర ప్లస్ మీకు కోకోనట్ పౌడర్ ఉంటే మీకు ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. దీన్ని మీరు టమాటా చట్నీ, కోకోనట్ చట్నీ, లేదా పల్లీల చట్నీ, ఆ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది.
సో రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు దించే స్టవ్ ఆపేస్తున్నాం. సో రెడీ అయిపోయిందండి. నేను చట్నీ చేత సర్వ్ చేసుకుంటాను. సో ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ట్రై చేయండి, ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.